వీడియోలో మనము ఈ షుడ్ హ్యావ్ ని మస్ట్ హ్యావ్ ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము, వాస్తవానికి షుడ్ అంటే ఏంటి, షుడ్ హ్యావ్ అంటే ఏంటి, మస్ట్ అంటే ఏంటి, మస్ట్ హ్యావ్ అంటే ఏంటి, వీటిని మనం ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి, షుడ్ హ్యావ్ అండ్ మస్ట్ హ్యావ్. ముందు షుడ్ హ్యావ్ గురించి చెప్తాను, క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మస్ట్ హ్యావ్ గురించి చెప్తాను. ఆల్మోస్ట్ షుడ్ హ్యావ్ మస్ట్ హ్యావ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, కొంచెం స్లైట్ మీనింగ్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అవి, వాటిని మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. షుడ్ అంటే ప్రస్తుతం అండ్ షుడ్ హ్యావ్ అంటే గతం. గతంలో హ్యావ్ అని కనబడుతుంది ఇక్కడ చూడండి. హ్యావ్ అంటేనే మనకు ఒక పని జరిగిపోయింది అని అర్థం. మీకు ఆల్రెడీ నేనేం చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో, ఎప్పుడైతే మనం హ్యావ్ ఫార్మ్స్ని చూస్తామో, హ్యావ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, షెల్ హ్యావ్ కావచ్చు, విల్ హ్యావ్ కావచ్చు, షుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్, హ్యావ్ కనిపిస్తే మనం ఇక్కడ దీని పక్కన మనం వర్బుని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ దేని గురించి చెప్తుంది? గతంలో జరిగిపోయిన పని గురించి చెప్తుంది. అంటే ఏదైనా ఒక పని జరిగిపోయింది, అయిపోయింది, చేసేసాను, చేసేసాము, చేశాడు, చేశారు, చేసింది అని చెప్పడంలో మనకు ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం ఉపయోగిస్తాము. అండ్ ఇక్కడ షుడ్ తర్వాత మనం వర్బ్ని ఎలా ఉపయోగిస్తాము? వర్బ్ని ఫస్ట్ ఫామ్లోనే యూజ్ చేస్తాము. ఆల్రెడీ షుడ్ క్లాస్ని మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ షుడ్ అనేది ప్రస్తుతము, షుడ్ మీనింగ్ ఏమో చేయాలి, షుడ్ హ్యావ్ అనేది గతము. అందుకే ఇక్కడ క్లియర్గా ఎందుకు చెప్పాను అంటే ఇది ప్రస్తుతము, ఇది గతము, ఇది ప్రస్తుతం చేయాలి అని చెప్పే పని, ఇది గతంలో చేసి ఉండాల్సింది అని చెప్పే పని. అంటే ఆ పని జరగలేదు బట్ ఆ పనిని చేసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు మనము షుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాము. అంటే షుడ్ని ఒక బాధ్యత గురించి లేదా మన ఒపీనియన్ గురించి లేదా ఒకరికి అడ్వైస్ ఇచ్చినప్పుడు, సజెషన్ ఇచ్చినప్పుడు మనం షుడ్ని ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పనిని నిరాశ వ్యక్తం చేస్తూ అలా చేసి ఉండాల్సింది, ఇలా అయ్యి ఉండాల్సింది, అలా అయ్యి ఉండాల్సింది కాదు అని చెప్పినప్పుడు, లేదా మనం చింతిస్తున్నప్పుడు, లేదా మనం ఒక పశ్చాత్తాపంతో ఆ పని చేసి ఉండాల్సింది కాదు అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఇప్పుడు మనకు వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వకీల్ సాబ్ ట్రైలర్లో కోర్ట్ రూమ్లో డిస్కషన్ నడుస్తున్నప్పుడు, వాదోపవాదాలు నడుస్తున్నప్పుడు, అందులో కోర్ట్ రూమ్లో ఆ బోన్లో ఉన్న వ్యక్తి అంటాడు కదా, ఇలాంటి అమ్మాయిలకు ఇలాగే జరుగుద్ది అంటాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా ఏమంటాడు అంటే, అలా జరగొద్దు, జరగకూడదు అని అంటాడు. అలా జరగొద్దు, జరగకూడదు అని అంటే ఏంటి అని అంటే మనం దీంతో ఇంగ్లీష్లోనే ఇట్లనే చెప్తాం అన్నట్టు. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అంటే ఇట్ షుడెంట్ హ్యాపెన్ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అని దాని అర్థం. ఇట్ షుడ్ నాట్ జరగకూడదు, జరగటం హ్యాపెన్, జరగకూడదు అనటాన్ని మనము షుడ్ ప్లస్ నాట్, షుడ్ నాట్ తో చెప్తుంటాం. అలా జరగొద్దు, జరగకూడదు అని అంటే ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ షుడెంట్ హ్యావ్ హ్యాపెన్ టు ఎనీ విమెన్. అంటే ఎవరికి కూడా అలా జరగకూడదు, ఇలాంటి అమ్మాయికి అలాగే జరుగుతుందంటే, ఇలాంటి అమ్మాయిలకు అలాగే జరుగుతుందంటే షుడ్ హ్యాపెన్ అని దాని అర్థం. సో విల్ హ్యాపెన్ ఆర్ షుడ్ హ్యాపెన్ అని మీనింగ్ వస్తుంది. కానీ జరగకూడదు అని అంటే ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. జరిగి ఉండాల్సింది కాదు, జరగకూడదు అని చెప్పినప్పుడు మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఈ షుడ్ని, షుడ్ హ్యావ్ని మనము ఎలా ప్రాక్టికల్గా మన డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్లో ఉపయోగిస్తారో చెప్తాను. ఇక్కడ షుడ్కి మస్ట్కి మధ్యన ఒక సన్నటి డిఫరెన్స్ ఉంటుంది, ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి అని అంటే షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది అని ఉంది, మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది. అంటే ఎక్స్ట్రాగా మనము తప్పకుండా లేదా ఖచ్చితంగా అని చెప్పి యాడ్ చేస్తున్నాం. అంటే షుడ్కి మస్ట్కి పెద్ద తేడా లేదు, కాకపోతే మస్ట్ అంటే కొంచెం ఎంఫసైజ్ చేసి గట్టిగా, ఖచ్చితంగా, తప్పకుండా అని చెప్పి మనం యాడ్ చేస్తున్నామని దాని అర్థం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. మస్ట్ అంటే ప్రస్తుతం, మస్ట్ హ్యావ్ అంటే గతం. మస్ట్ అంటే ప్రస్తుతం, మస్ట్ హ్యావ్ అంటే గతం. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, ఇప్పుడు తప్పకుండా చేయాలి. మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది. కొన్ని సందర్భాల్లో తప్పకుండా చేసి ఉంటాను అని చెప్పినప్పుడు కూడా, తప్పకుండా ఒక పనిని చేసి ఉండాల్సింది బట్ చేయలేదు. నేను తప్పకుండా హాజరవ్వాల్సింది అని చెప్పినప్పుడు తప్పకుండా హాజరవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, ఆ ఇంటర్వ్యూకి నేను తప్పకుండా హాజరవ్వాలి అని చెప్పాలనుకోండి, అప్పుడు ఇలా చెప్తాం, ఐ మస్ట్ అటెండ్. మస్ట్ అంటే ఏంటి? తప్పకుండా చేయాలి. కాబట్టి నేను, ఐ అంటే ఏంటి? నేను తప్పకుండా హాజరవ్వాలి. అటెండ్ అంటే హాజరవ్వటం, కాబట్టి హాజరవ్వాలి. షుడ్ని ఇక్కడ కలిపేసుకున్నాం. హాజరవ్వాలి, తప్పకుండా హాజరవ్వాలి.
మరి ఐ మస్ట్ హ్యావ్ అటెండెడ్, మరి ఇక్కడ అటెండెడ్ ఎందుకు వచ్చింది? మీ అందరికీ తెలుసు, హ్యావ్ ఫామ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే ఉంటుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసాము అంటే ఆ పని గతంలో జరిగిపోయి ఉంటుంది అని అర్థం. అయితే ఇక్కడ ఈ పనులు షుడ్ హ్యావ్ కానీ మస్ట్ హ్యావ్ కానీ గతంలో జరగలేదు, బట్ గతంలో ఈ పనులు జరిగి ఉంటే బాగుండేది అని చెప్పి విచారం వ్యక్తం చేస్తూ పశ్చాత్తాపంతో చింతిస్తూ మనం చెప్తున్నప్పుడు చేసి ఉండాల్సింది లేదా తప్పకుండా చేసి ఉండాల్సింది. కొన్నిసార్లు మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా చేసి ఉంటాను అనే మీనింగ్ కూడా వస్తుంది, అండ్ మీరు తప్పకుండా చేసి ఉండాల్సింది అనే దానికే మీరు ఫిక్స్ అవ్వండి. బట్ కొన్నిసార్లు న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ బుక్స్ కానీ చదువుతున్నప్పుడు తప్పకుండా చేసి ఉంటాననే మీనింగ్ కూడా వస్తుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐ మస్ట్ హ్యావ్ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ అంటే నేను ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి ఉండాల్సింది. నా ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారు, వాళ్ళ జాబ్స్ వచ్చినాయి, నేను లైట్ తీసుకున్నాను, నాకు రాలేదు, తర్వాత నేను జాబ్ లేకుండా ఉండిపోయాను, అన్ఎంప్లాయిడ్గా ఉండిపోయాను, జాబ్లెస్ అయిపోయాను నేను. అప్పుడు మనం ఒక పశ్చాత్తాపంతో చెప్తున్నాం, లాస్ట్ ఇయర్ ఐ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ది జాబ్ డ్రైవ్ ఆర్ ఇంటర్వ్యూస్ అని చెప్పాలి. ఐ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ అంటే ఆ ఇంటర్వ్యూకి నేను తప్పకుండా హాజరై ఉండాల్సింది అంటే నేను హాజరు అవ్వలేదు, బట్ హాజరై ఉండాల్సింది, ఉంటే బాగుండేది అని చెప్పి విచారం వ్యక్తం చేస్తూ నిరాశలో కొంచెం చింతిస్తూ రిగ్రెట్తో పశ్చాత్తాపంతో చెప్పినప్పుడు మనం షుడ్ హ్యావ్ కానీ మస్ట్ హ్యావ్ కానీ ఉపయోగిస్తాం. మరి షుడ్ హ్యావ్ మస్ట్ హ్యావ్ ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చా అంటే తప్పకుండా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక విషయాన్ని మనం నొక్కి చెప్పినప్పుడు మస్ట్ హ్యావ్ యూజ్ చేస్తాము, సాధారణంగా జనరలైజ్ చేసి చెప్పినప్పుడు షుడ్ హ్యావ్ యూజ్ చేస్తాము. మరి షుడ్ హ్యావ్ బదులు మస్ట్ హ్యావ్ బదులు షుడ్ హ్యావ్ ఉపయోగించవచ్చు అంటే ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, ఆ పని జరగలేదు బట్ చేసి ఉండాల్సింది, మస్ట్ హ్యావ్ అంటే ఒక పని తప్పకుండా చేసి ఉండాల్సింది, ఆ పని కూడా జరగలేదు. సో షుడ్కి మస్ట్కి ఒక చిన్న తేడా మాత్రమే ఉంది కదా, ఇప్పుడు గమనించారు కదా. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని వీటి స్ట్రక్చర్ ఏంటి, దీన్ని ఎలా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు, ఎలా మనము డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, మస్ట్ హ్యావ్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది. షుడ్ హ్యావ్కి బదులు మస్ట్ హ్యావ్కి బదులు షుడ్ హ్యావ్ని ఉపయోగించవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాము. ఇక్కడ చూడండి, హ్యావ్ తర్వాత మనకు వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉండాలి. హ్యావ్ తర్వాత మనకు వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉండాలి. అది హ్యావ్ కావచ్చు, హ్యాజ్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వాట్ ఎవర్ ద హ్యావ్. హ్యావ్ తర్వాత వర్బ్ని యూజ్ చేయాల్సి వస్తే, ఒకవేళ వర్బ్ని యూజ్ చేయాల్సి వస్తే ఐ రిపీట్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లోనే యూజ్ చేయాలి. అంటే ఇక్కడ తీసుకున్నట్టయితే, ఇక్కడ పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో తీసుకున్నట్టయితే ఈ షుడ్ హ్యావ్ కానీ మస్ట్ హ్యావ్ కానీ ఒక పని జరగలేదు బట్ ఆ పని జరిగి ఉంటే బాగుండు, ఆ పని జరిగి ఉండాల్సింది, ఆ పని తప్పకుండా జరిగి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తున్నాము. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్స్తో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాటిని నేను ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్తో చెప్తాను. మీరు వి, యూ, దే, హీ, షీ, ఇట్తో మీరు ఏం చేస్తారు అంటే 137 పేజీలో తెలుగులో ఇంగ్లీష్లో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ రాసి మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. ఈ మీనింగ్ ప్రకారము నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేదు బట్ నేర్చుకొని ఉండాల్సింది అని దాని అర్థం అన్నట్టు. ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ అ మూవీ, ఒక మూవీ నేను పర్టికులర్ మూవీ ఉంది దాన్ని చూసి ఉండాల్సింది బట్ ఆ మూవీ ఇప్పుడు థియేటర్లోంచి వెళ్ళిపోయింది, చూడలేదు, ఇప్పుడు నేను ఆ మూవీ చూసి ఉండాల్సింది, అరే చూసి ఉండాల్సిందే అని చెప్పాలనుకోండి, ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ అ మూవీ, నేను చూసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ రెస్ట్, నేను ఈరోజు అనవసరంగా ఆఫీస్కి వచ్చాను, బాగా ఫజీ హెడ్ ఉంది, ఒంట్లో బాగాలేదు, ఈరోజు నేను రెస్ట్ తీసుకొని ఉండాల్సింది, అనవసరంగా రిస్క్ తీసుకొని మరీ ఆఫీస్కి వచ్చాను అని చెప్పే సందర్భంలో ఈరోజు ఒక పనిని అంటే ఒక డెసిషన్ని కానీ ఒక పనిని నేను చేసి ఉండాల్సిందని చెప్పినప్పుడు ఐ షుడ్ హ్యావ్ టేకెన్ రెస్ట్, ఐ షుడ్ హ్యావ్ టేకెన్ కోవిడ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ నేను తీసుకొని ఉండాల్సింది, ఆ పనిని నేను చేసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఇలా టేకెన్తో చెప్తున్నాం. ఐ షుడ్ హ్యావ్ ప్లేడ్ వెల్,
ఇప్పుడు నిన్న ఒక మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్లో వాళ్ళు బాగా ఆడి ఉండాల్సింది, అప్పుడే వాళ్ళు ఫైనల్కు వెళ్ళి ఉండేవారని చెప్పాలనుకోండి. దే షుడ్ హ్యావ్ ప్లేడ్ వెల్ అంటే వాళ్ళు బాగా ఆడి ఉండాల్సింది, వారు బాగా ఆడి ఉండాల్సింది అంటే ఆడలేదు బట్ ఆడి ఉండాల్సింది అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్తో మనం చెప్తున్నాం అన్నట్టు, ఒక రెగ్రెట్తో చెప్తున్నాం. వాళ్ళు ఆడి ఉంటే కనుక వాళ్ళు ఫైనల్కి వెళ్ళి ఉండేవారు, ఆడి ఉండాల్సిందని చెప్తున్నాం అన్నట్టు. ఐ షుడ్ హ్యావ్ గాన్ టు అరకుకి వెళ్ళి ఉండాల్సింది అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, ఎందుకనంటే వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా వారితో వెళ్ళి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో చెప్తున్నాం. సో ఇక్కడ మనకు చాలా ఈజీ చూడండి, ఈ షుడ్ కానీ షుడ్ హ్యావ్ కానీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్ని కామన్గా ఉపయోగిస్తున్నాం. మీరేం చేస్తారనంటే వి, యూ, దే, హీ, షీ, ఇట్తో కొన్ని వర్బ్స్ని 43 నుండి 65, 67 పేజ్ వరకు మనకు 5 కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ మన వసిష్ట 360 బుక్లో ఉన్నాయి కదా, ఆ బుక్లో చూసి మీరు ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా అర్థం కాకపోతే మన ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా మీరు 3rd and 4th క్లాస్ని చూడండి. 3rd and 4th క్లాస్ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మస్ట్ హ్యావ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మస్ట్ హ్యావ్ అంటే ఒక పని తప్పకుండా చేసి ఉండాల్సింది అని దాని అర్థం. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నీ కూడా మస్ట్ కానీ మస్ట్ హ్యావ్ కానీ కామన్గా ఉండే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు చూడండి, ఐ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ మై స్టడీస్, నేను నా స్టడీస్ని పూర్తి చేసి ఉండాల్సింది, మధ్యలోనే ఆపేశాను. పూర్తి చేసి ఉండాల్సింది అంటే పూర్తి అవ్వలేదు బట్ చేసి ఉంటే బాగుండేది, చేస్తే నాకు ఒక జాబ్ వచ్చేది, నేను బాగా వెల్ సెటిల్ అయ్యేవాడిని అని చెప్తున్నాం అన్నట్టు. ఐ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్, నేను వారికి తప్పకుండా హెల్ప్ చేసి ఉండాల్సింది, కానీ వాళ్ళు నేను హెల్ప్ చేయకపోవడం వల్ల వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే సందర్భంలో ఇలా చెప్తుంటాం. ఐ మస్ట్ హ్యావ్ మెట్ హర్, నేను ఆమెను కలిసి ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నేను ఎప్పుడు కలవలేదు, నేను కలవకపోవడం వల్ల నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనే విషయం ఆమెకు తెలియలేదు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత బాధతో విచారంతో ఇలా చెప్తున్నాను. అట్లీస్ట్ వన్స్ ఐ మస్ట్ హ్యావ్ మెట్ హర్, నేను తప్పకుండా ఒక్కసారైనా అమ్మాయిని మీట్ అయి ఉండాల్సింది అని ఇట్లా చెప్తున్నాను అన్నట్టు. నెక్స్ట్, ఐ మస్ట్ హ్యావ్ రిటర్న్ ఏ లవ్ లెటర్, నేను ఒక లవ్ లెటర్ అన్నా కనీసం లేదా ఒక అపాలజీ లెటర్ అయినా నేను కనీసం తప్పకుండా రాసి ఉండాల్సింది. ఐ మస్ట్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ అంటే నేను కనీసం ఒక లెటర్ అన్నా రాసి ఉండాల్సింది, అది కూడా రాయలేదు అని పశ్చాత్తాపంతో బాధతో చెప్తున్నాను. ఐ మస్ట్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ టు గెట్ సక్సెస్, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం లేదా ఒక పని చేసాం అందులో ఫెయిల్ అయ్యాం, దానికి కారణాలు వెతుక్కున్నప్పుడు మనం పెద్దగా హార్డ్ వర్క్ చేయలేదు, ఇప్పుడు నేను బాగా కష్టపడి ఉండాల్సింది, నేను బాగా కష్టపడి పని చేసి ఉండాల్సిందని చెప్పాలనుకోండి. ఐ మస్ట్ హ్యావ్ వర్క్డ్ హార్డ్, ఐ మస్ట్ హ్యావ్ వర్క్డ్ స్మార్ట్, నేను బాగా కష్టపడి ఉండాల్సింది, స్మార్ట్గా పనిచేసి ఉండాల్సింది, తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాము. ఇక్కడ షుడ్ హ్యావ్కి బదులు మస్ట్ హ్యావ్, మస్ట్ హ్యావ్కి బదులు షుడ్ హ్యావ్ని ఉపయోగించవచ్చు, చాలా ఈజీ. ఐ, వి, యూ, దే, ఈ షీట్ వచ్చినప్పుడు షుడ్ హ్యావ్ కానీ మస్ట్ హ్యావ్ కానీ ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు. మన డే టు డే లైఫ్ కాన్వర్జేషన్లో ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాను. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐతో, వి, హీ, దేతో డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేశాను. మీరు కూడా ఇలాగే ఎగ్జాంపుల్స్ని 137 పేజీలో పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేను చెప్పినట్టుగానే మీరు రాసి 137 పేజీలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన ఫేస్బుక్, మన వాట్సాప్ అండ్ ఆల్సో టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ అంటే ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ తర్వాత వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రావాలి అని చెప్పాను, అందుకే ఇక్కడ లెర్న్ట్ అని తీసుకున్నాం. లెర్న్కి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లెర్న్ట్. ఐ షుడ్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది బట్ నేర్చుకోలేదు, నేర్చుకొని ఉంటే బాగుండేది అని చెప్పి ఒక పశ్చాత్తాపంతో చెప్తున్నాము. వీ షుడ్ హ్యావ్ వన్, నిన్న ఒక మ్యాచ్ ఆడాము, ఫైనల్కి వెళ్ళాలంటే మేము ఆ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది అని చెప్పాలనుకోండి. వీ షుడ్ హ్యావ్ వన్, మనము లేదా మేము ఈ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది, ఇది కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోనే చెప్పాను. హీ షుడ్ హ్యావ్ అటెండెడ్, అతను ఇంటర్వ్యూకి కానీ ఆ ప్రోగ్రామ్కి కానీ అక్కడ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి అటెండ్ అయి ఉండాల్సిందని చెప్పినప్పుడు అతను హాజరై ఉండాల్సింది, అటెండెడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యూజ్ చేశాను. దే షుడ్ హ్యావ్ హెల్ప్డ్, వారు సహాయం చేసి ఉండాల్సింది, ఎవరో కొంతమంది ఆపదలో ఉన్నారు బట్ వారికి చేయకపోవడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి సహాయం చేసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు గతంలో చేయలేదు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, బట్ చేసి ఉంటే బాగుండేది, చేసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు దే షుడ్ హ్యావ్ హెల్ప్డ్, వారు సహాయం చేసి ఉండాల్సింది.
ఇది కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోనే ఉంది, గమనించాలి. మస్ట్ హ్యావ్ తర్వాత కూడా వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోనే వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ రాశాను. ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు అరకు అని చెప్పాను. నేను కూడా మా ఫ్రెండ్స్తో తప్పకుండా వెళ్ళి ఉండాల్సింది, నేను వెళ్ళలేదు, చాలా మిస్ అవుతున్నాను, బట్ వెళ్ళి ఉంటే బాగా ఎంజాయ్ చేసి ఉండేవాడిని నేను చెప్పాలనుకోండి. వెళ్ళి ఉండాల్సింది తప్పకుండా. ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు అరకు, నేను తప్పకుండా వెళ్ళి ఉండాల్సింది. వి మస్ట్ హ్యావ్ వాచ్డ్ ఆ మూవీ, నేను ఒక హిట్ సినిమా ఉంది, ఆ సినిమాని మనము తప్పకుండా చూసి ఉండాల్సింది, మిస్ అయ్యాము అరే అని చెప్తున్నప్పుడు వి మస్ట్ హ్యావ్ వాచ్డ్, మనము తప్పకుండా చూసి ఉండాల్సింది. హీ మస్ట్ హ్యావ్ మెట్ హర్, అతడు ఆమెను కలిసి ఉండాల్సింది. ఆమె ఒక లేడీ ఉంది, ఆ లేడీని అతను కలిసి ఉండాల్సింది చెప్పే సందర్భంలో అతడు తప్పకుండా ఆమెను కలిసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు. యూ మస్ట్ హ్యావ్ టోల్డ్, మీరు నాకు తప్పకుండా చెప్పి ఉండాల్సింది, ఎందుకు చెప్పలేదు అని చెప్పే సందర్భంలో యూ మస్ట్ హ్యావ్ టోల్డ్ మీ, మీరు నాకు తప్పకుండా చెప్పి ఉండాల్సింది అనే సందర్భంలో ఇలా చెప్తాము. ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను చూడండి. వీ షుడ్ హ్యావ్ వన్ అంటే మనము గెలిచి ఉండాల్సింది అని దాని అర్థం. ఈ షుడ్ హ్యావ్ దగ్గర మస్ట్ హ్యావ్ కూడా రిప్లేస్ చేసుకోవచ్చు, అంటే తప్పకుండా గెలిచి ఉండాల్సిందనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ నేను వీతో చెప్పాను, మీరు యూతో కానీ, దేతో కానీ, హీతో కానీ, షీతో కానీ, ఇట్తో కానీ మీరు చెప్తే సరిపోతుంది. 137 పేజ్లో అలాగే రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీ షుడ్ హ్యావ్ వన్ అంటే మనం గెలిచి ఉండాల్సింది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఒకే హెల్పింగ్ వర్బ్లో 2 కానీ 3 కానీ వర్డ్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ వర్డ్ మధ్యన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకురావాలి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఏడే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా మనకి ఇంగ్లీష్లో, దాన్ని తీసుకొస్తే సరిపోతుంది. షుడ్ వి హ్యావ్ వన్ అని అవుతుంది. ఎలా మధ్యలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ వి అనేది మధ్యలోకి వచ్చింది. షుడ్ వి హ్యావ్ వన్ అంటే మనం గెలిచి ఉండాల్సిందా అని క్వశ్చన్ చేసుకుంటున్నాము. సో ఇది క్వశ్చన్. సో ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది క్వశ్చన్ కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటాము. అంటే నెగిటివ్ సెంటెన్స్ అంటే నాట్ యాడ్ చేస్తాం అన్నట్టు. ఎలా నాట్ యాడ్ చేస్తాము? షుడ్కి ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షుడ్ నాట్ అని చెప్పొచ్చు, లేదా షుడుంట్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని నెగిటివ్ కాంట్రాక్షన్లో షుడుంట్ అని కూడా చెప్పొచ్చు. అదే మస్ట్కి అయితే కనుక మనం కాంట్రాక్షన్ చేసినప్పుడు మస్ట్ ప్లస్ నాట్, మస్ట్ నాట్ అని చెప్పొచ్చు, లేదా మజెంట్ అని కూడా చెప్పొచ్చు. మస్ట్ నాట్ అని తీసుకుంటే కొంచెం మెలోడియస్గా ఉంటుంది, అలాగే తీసుకుందాము. చూడండి ఇక్కడ వి షుడెంట్ హ్యావ్ వన్ అంటే మనం గెలిచి ఉండాల్సింది కాదు అంత అర్థం. షుడెంట్ ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇప్పుడు ఏం చేయాలి? మనందరికీ బాగా తెలుసు, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలో పెడితే సరిపోతుంది, అది ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? షుడెంట్ వి హ్యావ్ వన్ అంటే మనం గెలిచి ఉండాల్సింది కాదా, మనం గెలిచి ఉండాల్సింది కాదు, మనం గెలిచి ఉండాల్సింది కాదా అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇదేమో నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో 4 types ఆఫ్ సెంటెన్సెస్: పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ మస్ట్ హ్యావ్ టోల్డ్ అంటే అతను తప్పకుండా చెప్పి ఉండాల్సింది. కొన్ని సందర్భాల్లో అతను తప్పకుండా చెప్పి ఉంటాడు అని కూడా వస్తుంది. అతను తప్పకుండా చెప్పి ఉండాల్సింది అంటే చెప్పలేదు, బట్ చెప్పి ఉండాల్సింది అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ కాబట్టి, ఇది ఫస్ట్ అండ్ ఈ సెకండ్ వర్డ్ కాబట్టి మనం ఏం చేస్తాము? ఇలా మధ్యలోకి తీసుకొస్తాం, ఇది మధ్యలోకి వచ్చేస్తుంది ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్. మస్ట్ హీ హ్యావ్ టోల్డ్ అంటే అతను తప్పకుండా చెప్పి ఉండాల్సిందా, లేదు అతను తప్పకుండా చెప్పి ఉండాల్సింది కాదు అని చెప్పాలనుకోండి, మనం డైరెక్ట్గా ఇలా తీసుకుందాం. హీ మస్ట్ నాట్ హ్యావ్ టోల్డ్ అని తీసుకుందాం. హీ మస్ట్ నాట్ హ్యావ్ టోల్డ్, హీ మస్ట్ నాట్ హ్యావ్ టోల్డ్ అంటే అతను తప్పకుండా చెప్పి ఉండాల్సింది కాదు అంతని అర్థం. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్లో మనకు 3 పదాలు తీసుకున్నాం ఇక్కడ. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. అప్పుడు ఏం చేద్దాము? ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకెళ్ళి దీని మధ్యలో పెడితే ఏమవుతుందంటే, అప్పుడు సింపుల్గా ఏమవుతుంది అంటే మస్ట్ హీ నాట్ హ్యావ్ టోల్డ్, అతను తప్పకుండా చెప్పి ఉండాల్సింది కాదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హెల్పింగ్ వర్బ్లో 1 కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ మధ్యన సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడితే సరిపోతుంది, అది క్వశ్చన్ అవుతుంది. అది పాజిటివ్ క్వశ్చన్ కావచ్చు, నెగిటివ్ క్వశ్చనింగ్ కూడా కావచ్చు. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.